Chalo guys, welcome back to our channel Sadhudam Pada. And yes, obviously recentగా ఫస్ట్ ఇదంతా కదా ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా? యాక్చువల్లీ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి, అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆబ్వియస్గా మన ఛానల్ ఉంది కదా, దాంట్లో వీఆర్ అప్లోడింగ్ ద క్వశ్చన్స్ దేర్ యూ క్యాన్ రైట్ అండ్ యూ క్యాన్ అప్లోడ్ ఇన్ అవర్ గ్రూప్ అండ్ యూ క్యాన్ గెట్ ద పియర్ రివ్యూస్ ఫర్ షూర్. అండ్ ఇదే మ్యాటర్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చదువుదాం పద. ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా పెద్ద టాపిక్ ఉంది గైస్. ఆబ్వియస్లీ మీరు కనుక కోచింగ్ తీసుకుంటే మీకు తెలిసే ఉంటుంది, ఎంతైనా ఫండమెంటల్ రైట్స్ టాపిక్ ఒకటి ఫినిష్ చేయడానికి ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 6 hours. సో అండ్ మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్కి చదివే యూ హ్యావ్ ఆల్రెడీ క్లియర్డ్ ద ప్రిలిమ్స్ అండ్ యూ ఆర్ టు ద మెయిన్స్. సో ఆబ్వియస్గా నేను అనుకుంటున్నా ఫండమెంటల్ రైట్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అయితే మీకు ఐడియా ఉంది. దీంట్లో మిస్ అయ్యే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఫండమెంటల్ రైట్స్లో ఇక్కడ మీరు జనరల్గా మిస్ అయ్యే కాన్సెప్ట్స్ ఏమున్నాయి బాస్? ఈ ఎక్స్పాండింగ్ హారిజాన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి జనరల్గా ఏ బుక్లో కూడా దొరకదు, ఉన్నా కానీ లైక్ అది ఎక్కడుంది అనేది ఒక ఇంప్లిసిట్గా ఉంటుంది, ఎక్స్ప్లిసిట్గా అది బయటికి లేదు. సో నేనేమనుకుంటున్నానంటే విల్ డూ వీడియో ఆన్ దిస్ థింగ్స్ విచ్ ఆర్ ఇంప్లిసిట్ అండ్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద రెగ్యులర్ సోర్సెస్ డైరెక్ట్లీ. సో దాట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో ఇట్లా అనుకుంటున్నాను నేను. అండ్ మిగతాది లైక్ స్కోప్ అండ్ నేచర్ ఇది కూడా చేస్తాను. బట్ జనరల్గా ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, ఫండమెంటల్ రైట్స్ యొక్క అప్లికబిలిటీ ఏంటి, ఇది మీరు చూసుకుంటే బెటర్. లైక్ ఏంటి పాలిటీ లక్ష్మీకాంత్ నుంచి ఎందుకు అని అంటే ఎస్ ఐ క్యాన్ డూ ఆల్ దోస్ థింగ్స్ బట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 to 4 hours ఫర్ మీ టు ఫినిష్ ద ఫండమెంటల్ రైట్స్ అలోన్ ఇట్ సెల్ఫ్. అండ్ చేసేది చాలా డీటెయిల్గా చేయాలి. ద రీజన్ ఇట్స్ ఫర్ మెయిన్స్ యూఆర్ రైటింగ్. సో మీకు గుర్తుండాలి, అక్కడ 4 ఆన్సర్లు ఉంటే పోయి దాంట్లోకి ఏదో ఒకటి ఏరుకొని పెట్టుకుందాం అన్నట్టు కూడా లేదు ఇక్కడ. సో యూ హ్యావ్ టు బి వెరీ మచ్ ష్యూర్. అందుకోసం ఐఎమ్ గోయింగ్ విత్ ద థింగ్ విచ్ ఆర్ ఇంప్లిసిట్. ఇక్కడ ప్రజెంట్ ఈరోజు లెక్చర్లో వీ విల్ ఫినిష్ నేచర్ అండ్ స్కోప్ అండ్ ఎక్స్పాండింగ్ హొరిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ వరకు వీ విల్ ఫినిష్. అండ్ అండ్ ఇక్కడ వరకు వీ విల్ ఫినిష్ టుడే. అండ్ ద రెస్ట్ దీంట్లో మీరు ఇప్పుడు ఈ ఎక్స్పాండింగ్ హారిజన్స్ చదువుతూ ఉంటారు కదా, ఇది చదువుతున్నప్పుడు ఆబ్వియస్గా ఏ ఆర్టికల్ అయితే ఇక్కడ మనం డిస్కస్ చేస్తామో, లైక్ ఆర్టికల్ 12 ఇట్లా ఏ ఆర్టికల్ డిస్కస్ చేస్తామో ఈ వీడియోని పాజ్ చేసి ఆ ఆర్టికల్ దగ్గరికి వెళ్ళి లక్ష్మీకాంత్లో ఆర్టికల్ని మొత్తం చదివి దెన్ కమ్ టు దిస్ వీడియో అండ్ ప్లే బ్యాక్. సో దట్ మీకు ఫండమెంటల్ రైట్స్ రివిజన్ అయిపోద్ది, యాజ్ వెల్ యాజ్ ఈ ఎక్స్పాండింగ్ హారిజాన్స్లో ఏమేమి ఎక్స్పాండ్ అయినాయి అనే దాంట్లో ఈవెన్ లక్ష్మీకాంత్లో లేనివి కూడా ఐ హ్యావ్ యాడెడ్ హియర్. సో దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ సింపుల్. అలా చేస్తే యూ విల్ గెట్ గుడ్ ఇనఫ్ కంటెంట్ టు గో అండ్ రైట్ ద ఆన్సర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇఫ్ నాట్ ఐఎమ్ సారీ, లైక్ ఐ మీన్ ఎందుకు అని అంటే లైక్ మొత్తం చేయాలంటే చాలా టైం పట్టుద్ది, దట్ ఈస్ ద రీజన్. అండ్ గైస్ డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్ వి విల్ డూ ఇట్ లేటర్. యాక్చువల్గా నాకు ఏం రిక్వెస్ట్ వస్తుంది టెలిగ్రామ్ ఛానల్లో అని అంటే పాలిటీ అనేది వీ ఆల్ ఫినిష్డ్ ఇట్ వెరీ వెల్ అన్న. ఎందుకు అని అంటే జనరల్గా కోచింగ్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వెన్ వీ స్టార్టెడ్ విత్ పాలిటీ ఇట్ సెల్ఫ్. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఇవన్నిటికీ అండ్ దర్ ఇస్ ఎ స్టాండర్డ్ బుక్ లక్ష్మీకాంత్. సో దీనికి మాకు పెద్ద ఇష్యూ ఏం లేదు, ఇది మేము ఓన్గా కూడా చదువుకోగలుగుతాం. యూ బెటర్ డీల్ విత్ ద అదర్ పెరిఫరల్ ఏరియాస్ ఫర్ విచ్ దెర్ ఇస్ నో స్టాండర్డ్ బుక్స్. లైక్ ఐ మీన్ ఇప్పుడు హిస్టరీ ఉంది, హిస్టరీకి దెర్ ఇస్ నో లైక్ ఐ మీన్ స్టాండర్డ్ బుక్ అనేది లేదు, చాలా ఉన్నాయి. లైక్ ఒకటి లక్ష్మీకాంత్ అంతా స్టాండర్డ్ బుక్ అనేది లేదు, చాలా బుక్స్ ఉన్నాయి. ఎన్సీఆర్టీ నుంచి చదవమంటారు ఒకరు, కొంతమంది లైక్ ఐ మీన్ ఇక్కడ నుంచి చదువు అక్కడ నుంచి చదువు అని చెప్పి చాలా బుక్స్ ఉన్నాయి, చాలా కోచింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. కాకపోతే ఒక స్టాండర్డ్ సోర్స్ అనేది లేదు, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది లేదు. సో ఇలాంటివి డీల్ చేయండి అని అంటున్నారు. సో ఎస్ ఐఎమ్ గోయింగ్ విత్ హిస్టరీ ఫ్రమ్ టుమారో మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి స్టార్ట్ చేస్తాను. వన్స్ వీ ఫినిష్ ద హిస్టరీ దెన్ ఐ విల్ ఇట్లా చేస్తూ విల్ ఫినిష్ ద పాలిటీ మొత్తానికి వదిలేస్తాం అని అంటే లేదు, పాలిటీ కూడా విల్ ఫినిష్ బిఫోర్ ద ఎగ్జామ్ కన్నా ముందు. పాలిటీ ఈ చెప్పిన కదా ఎగ్జామ్ కన్నా ముందు విల్ ఫినిష్ ఆల్ ద పేపర్స్ ఎక్సెప్ట్ తెలంగాణ మూమెంట్. ఎస్ ఐ విల్ కీప్ మై ప్రామిస్ బట్ దెర్ విల్ బి అప్స్ అండ్ ఐ మీన్ చేంజెస్ ఇన్ ద షెడ్యూల్. యాక్చువల్గా పాలిటీ చేద్దాం అనుకున్నాం, నవ్ వీఆర్ గోయింగ్ విత్ ద హిస్టరీ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద ఆడియన్స్. దట్స్ ఇట్, నథింగ్ ఫర్ మీ దేర్ ఇన్. సో ఇదొకటి మాత్రం గుర్తుంచుకోండి. అండ్ నౌ ఆన్సర్ రైటింగ్ గ్రూప్లో ఏదైతే జరుగుతుందో దట్ విల్ కీప్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఆన్సర్ రైటింగ్ గ్రూప్. దట్ 10 people విల్ కీప్ రైటింగ్ ద ఆన్సర్స్. అండ్ గైస్ యూ కీప్ రైటింగ్ ద ఆన్సర్స్, యూ కీప్ స్టడీయింగ్. దిస్ వీడియోస్ విల్ యాక్ట్ జస్ట్ యాజ్ అ రివిజన్ సోర్స్. దీన్ని బేసిస్ చేసుకొని చేయకండి, బట్ డెఫినెట్లీ అక్కడ ఏదైనా కంటెంట్ మీకు మిస్ అవుతుంది అని అంటే ఐ విల్ కీప్ యాడింగ్ హియర్. ఓకే చలో ఇది మ్యాటర్. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ అవర్ వీడియో ఫండమెంటల్ రైట్స్. ఫస్ట్ స్కోప్ అండ్ నేచర్ అండ్ స్కోప్ చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ ఆబ్వియస్గా ఇది ఫ్యాక్ట్స్, ఇక్కడ వరకు ఇవి ఫ్యాక్ట్స్.
So these are facts of the fundamental rights. Let's brush through them very fast. Part 3 ఉంది ఆర్టికల్ 12 to ఆర్టికల్ 35 ఉంది. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యూఎస్ఏ ఫండమెంటల్ రైట్స్. యూఎస్ఏలో బిల్ ఆఫ్ రైట్స్ నుంచి వీ హ్యావ్ ఇన్స్పైర్డ్ ద ఫండమెంటల్ రైట్స్ మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అండ్ దే ఆర్ జస్టిషియబుల్ అండర్ ఆర్టికల్ 32 and the ఆర్టికల్ 32 and the writs. ఓకే, మోర్ ఎలాబొరేట్ దాన్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ఫండమెంటల్ రైట్స్ అనేవి యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ కన్నా మన కాన్స్టిట్యూషన్లో ఎక్కువ ఎలాబొరేట్గా ఉన్నాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. Guaranteed by the constitution, fundamental rights are justiciable and they are guaranteed by the constitution. Promotes the ideas of political justice, social justice and economic justice. Same the DPSPs చూసుకుంటాయి. Fundamental rights will deal with the political justice and fundamental rights యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ ద గవర్నమెంట్ ఆఫ్ లాస్ నాట్ ఆఫ్ మెన్. ఓకే, అండ్ మోర్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఇంపార్టెంట్ అవుతాయి అంటే ఒకటి ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అవుతుంది, రెండు ఎక్కడ ఇంపార్టెంట్ అవుతాయి అని అంటే ఏదన్నా ఇంట్రడక్షన్ రాస్తున్నాం ఫండమెంటల్ రైట్స్ కన్నప్పుడు ఇది పక్కా రావాలి. దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ క్వశ్చన్ని బట్టి ఫండమెంటల్ రైట్స్ క్వశ్చన్ లైక్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అట్లా వచ్చింది అనుకోండి, దెన్ వీ విల్ గో డైరెక్ట్లీ హియర్. ఇట్ ఈస్ లైక్ యూస్డ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద లాస్, గవర్నమెంట్ ఆఫ్ లాస్, నాట్ ద గవర్నమెంట్ ఆఫ్ మెన్. లేదు లైక్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇట్స్ యొక్క జస్టిషియబిలిటీ అంటే ఎస్ దే ఆర్ జస్టిషియబుల్ యాజ్ పర్ ద ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 13 for judicial review. ఇట్లా రాస్తాం అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద అదర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్ వీ విల్ రైట్ ద రెస్ట్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ పిక్డ్ అప్ ఫ్రమ్ హియర్. నౌ లెట్స్ సీ ద నేచర్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్? నేచర్ ఏంటి అంటే there are few fundamental rights which are for the citizens and which are for everyone. They are not absolute, that is the nature, but they are qualified. Okay, against the arbitrary action of the state and few against the arbitrary action of private individuals. Example in the article 17, untouchabilities is also against the private individuals. So some are positive fundamental rights, some are negative fundamental rights. Every fundamental right is justiciable and protected and defended by the Supreme Court. Okay, now not sacrosanct or permanent, they can be amended. Keshananda Bharati case గుర్తుంది కదా. నెక్స్ట్ సబ్జెక్టెడ్ టు బేసిక్ స్ట్రక్చర్ డాక్టరేట్. సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21. ఇది ఏది చెప్పింది? ఆర్టికల్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది కదా. ఫర్ దిస్ బోర్డ్ దాట్ ఎక్సెప్ట్ 20 and 21 రెస్ట్ ఆఫ్ ద అమెండ్మెంట్స్ క్యాన్ బి రెస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ క్యాన్ బి సస్పెండెడ్. 20 and 21 మాత్రం చేయొద్దు, ఎందుకంటే బేసిక్ రైట్స్ కదా. రైట్ అగైన్స్ డిటెన్షన్ అండ్ లైక్ ఏంటి మన రైట్ టు లైఫ్. నా ఆర్టికల్ 19 అనేది ఓన్లీ డ్యూరింగ్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ మాత్రమే వాడాలి. ఆర్మ్డ్ రెబెలియన్ అప్పుడు ఆర్టికల్ 19ని సస్పెండ్ చేయొద్దు. దిస్ ఆల్సో బోర్డ్ బై ద 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. డన్. నౌ scope of operation of the fundamental rights is limited by article 31A, 31B, 31C. This we will see in the next lecture while dealing about the fundamental rights a bit deep. For DPSP చూసే ముందు we will see this and go, ఎందుకంటే దీనికోసం డిస్కస్ చేయడానికి it takes almost 10 to 15 minutes separately. Now article 33 restrains the application of paramilitary, armored and intelligence forum from parliament. They are restricted during martial law. Fundamental rights are restricted during martial law 33, 34. ఇది గుర్తుపెట్టుకోండి. Most of them are directly enforceable, where some of them needs legislature to enforce them. And parliament can amend these rights under article 368. Now pause the video and go to the PDF in my telegram. This will be available there, and open this and read this once. And nature and scope of the nature kinda you have to write all these things under the nature of the fundamental rights. Now let's look at the scope of fundamental rights. ఫండమెంటల్ రైట్స్ యొక్క స్కోప్ ఏంటి అని అంటే ద ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే స్కోప్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది. ఓకే, నౌ మెనీ న్యూ రైట్స్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్. ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 21. దిస్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ విత్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? This constitutional amendment act. Okay, now rights can be modified through the parliament by constitutional amendment acts, so scope can be changed. అండ్ న్యూ రైట్స్ కొత్తగా కూడా వస్తున్నాయి. అంటే స్కోప్ అనేది ఎక్స్పాండింగ్ ఉన్నది ఇక్కడ. కుడ్ ఆల్సో బీన్ మేక్ జడ్జిమెంట్ దట్ వుడ్ ఎక్స్పాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ రైట్. ఏంటి అని అంటే ఈ ఎక్స్పాండింగ్ అనేది కేవలం అమెండ్మెంట్స్ ద్వారానే ఉందా అంటే లేదు. జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దీస్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, నౌ రైట్ ఎగ్జాంపుల్ రైట్ టు ఫుడ్ హ్యాస్ బీన్ యాడెడ్ ఇన్ ద రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21లో యాడ్ చేసిండ్రు. సో ఇట్లా జ్యుడిషియరీ ఈజ్ యాడింగ్ దీస్ ఎక్స్పాన్షన్స్. Now fundamental rights face an expanding scope in Indian constitution. So these can be written under the scope. కొంచెం similar గా sound చేయొచ్చు, but they are all different points. Okay, so now pause that, again go to this and read this once more.
నౌ ఎక్స్పాండింగ్ హొరిజాన్స్ చూద్దాం. దిస్ ఇస్ ద మేజర్ కాన్సెప్ట్ వేర్ వీ కెనాట్ గెట్. దీనికి ఒక హోలిస్టిక్ ఆన్సర్ అనేది ఏ దానికి ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ అయ్యింది అనేది ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో దొరకదు, ఏ మెటీరియల్లో దొరకట్లేదు నేను ఎతికిన, అండ్ ఏ మోడల్ ఆన్సర్స్లో కూడా ఇంత డెప్త్కి వెళ్ళి ఎక్స్పాండింగ్ అనేది ఇవ్వలేదు. సో హియర్ వీఆర్ గోయింగ్ టు డీల్ దెమ్ ఇన్ ఎ వెరీ డీప్ మేనర్. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఎక్స్పాండింగ్ హొరిజాన్ లెట్స్ లుక్ అట్ బ్రీఫ్ ఐడియా. ఒకవేళ ఎవరు ఇప్పుడు ఈ వీడియో వచ్చే వరకు మీరు ఫండమెంటల్ రైట్స్ అనే దాని ముఖమే చూడకపోయి ఉంటే దిస్ విల్ be a brief introduction, but I request you once you read that chapter then come here, that will make much more sense. ఎందుకంటే ప్రిలిమ్స్ అప్పుడు మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కదా. సో ఇన్ దాట్ సెన్స్ ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. నౌ రైట్ టు ఈక్వాలిటీ వచ్చేసి ఆర్టికల్ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ వచ్చేసి ఆర్టికల్ 19 to 22, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ వచ్చేసి 23 and 24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ వచ్చేసి 25 to 28 ఉంటాయి, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ వచ్చేసి 29 to 30 ఉంటాయి, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32. ఏంది ఇది? వ్రిట్స్ గుర్తుందా? అది వ్రిట్స్ అంటే పక్కా దీని నుంచి ఏదో యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానివ్వండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ పక్కా వ్రిట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది బాస్. ఫండమెంటల్ రైట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, వ్రిట్స్ నుంచి కూడా ఒకటి ఉంటుంది. నౌ లెట్స్ లుక్ అట్ ద ఎక్స్పాండింగ్ హొరిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 ఏం చెప్తుంది? డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అని అంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన దానికి డెఫినేషన్ ఆఫ్ స్టేట్, ఈ స్టేట్ లోపల ఏమేమి పడతాయి అని చెప్తుంది. జనరల్గా పార్ట్ 3లో ఏమున్నది అని అంటే ఇక్కడ ఇది ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చిన ఎట్లా చదవాలి అనేది, మిగతా మొత్తం ఓన్లీ ఎక్స్పాండింగ్ హొరిజాన్స్ ఇచ్చిన. సో కంప్లీట్గా ఫండమెంటల్ రైట్ని ఎట్లా చదవాలి అనేది ఇక్కడ చూపిస్తాను. సో డిఫైన్ స్టేట్ అయిందా? స్టేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పార్ట్ 3. ఓకే, ఓన్లీ పార్ట్ 3కి మాత్రమే, ఫండమెంటల్ రైట్స్కి మాత్రమే స్టేట్ అంటే ఏంది అనేది ఏ ఆర్టికల్ డిఫైన్ చేస్తుంది? ఆర్టికల్ 12 డిఫైన్ చేస్తుంది. నా స్టేట్ అంటే ఏంది అని అంటే గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ యూనియన్స్, పార్ట్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. సేమ్ వే స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పార్ట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. దాని తర్వాత ఆల్ లోకల్ అథారిటీస్ లైక్ మున్సిపాలిటీస్, పంచాయత్స్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్, ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ ఎక్సెట్రా. నౌ ఆల్ అదర్ అథారిటీస్ విచ్ ఆర్ స్టాట్యుటరీ ఆర్ నాన్ స్టాట్యుటరీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ ఉన్నది అనుకో, ఇది నాన్ స్టాట్యుటరీ, సో దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అలా సో ఎల్ఐసి, ఓఎన్జీసీ, సెయిల్ ఎక్సెట్రా, ఈ ఏంటి ఏమంటాం వీటిని, పబ్లిక్ అండర్టేకింగ్స్. సో ఇవి కూడా స్టేట్ కిందకే వస్తాయి. ఇది ఇక్కడి వరకు కాన్స్టిట్యూషన్లో ఉన్నది. నౌ ఇప్పుడు ఏమైంది అని అంటే జ్యుడిషియరీ విల్ కమ్ ఇన్ టు ద ఫోర్స్. నౌ రమణ దర్యం శెట్టి వర్సెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కేసు గుర్తుంచుకోవాలా అవసరం లేదు, నేను రాసినంతే. ఇదేం చెప్పిందంటే ద కార్పొరేషన్స్ ఆర్ ద బాడీస్ యాక్టింగ్ యాజ్ ఏజెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ ఫాల్స్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద స్టేట్ అండర్ ఆర్టికల్ 12. కార్పొరేషన్స్ అండ్ బాడీస్ ఏవైతే స్టేట్కి ఏజెంట్స్గా యాక్ట్ చేస్తున్నాయో, ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇది ఒక ప్రైవేట్ బాడీ, కాకపోతే దిస్ ఈజ్ వర్కింగ్ అండర్ ద గవర్నమెంట్, ఐదర్ కాంట్రాక్ట్ బేస్ మీద కానివ్వండి, యాజ్ అన్ ఏజెంట్. సో గవర్నమెంట్ యొక్క ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి ఏజెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ either the bodies or corporations which are working as an agent of government కూడా స్టేట్లో ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ వచ్చింది, అదాని తీసుకుందాం. ఇప్పుడు అదాని వచ్చిండు, అదాని వచ్చి ఏం చెప్తాడు అని అంటే, మీరు ఇంద్రధనుష్ అని ఒక మిషన్ రన్ చేస్తుండ్రు కదా, వ్యాక్సిన్స్ వేస్తా అంటుండ్రు ప్రజలందరికీ, మీరు మాకు ఇన్ని కోట్లు ఇవ్వండి, మేము వీళ్ళకి వ్యాక్సిన్స్ వేసేస్తాం పిల్లలందరికీ అని చెప్పి అదాని చెప్పిండు అనుకో. నౌ అదాని బికెమ్ అన్ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్, సో హీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ స్టేట్ అండర్ ఆర్టికల్ 12 అండ్ హీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఆల్ ద ఫండమెంటల్ రైట్స్ హియర్. డన్, ఇది మ్యాటర్. సో ఇదనేది దిస్ ఈస్ అన్ ఎక్స్పాండెడ్ హారిజాన్, ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, సుప్రీంకోర్టు వచ్చి చెప్పింది. సో దిస్ ఈజ్ ఎక్స్పాండెడ్ హారిజాన్. సో ఎక్స్పాండెడ్ హారిజాన్స్లో ఒకవేళ క్వశ్చన్ ఇక్కడ మ్యాక్సిమం 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లకు ఆప్షన్ ఉంటుంది బాస్. సో ఈజీ గీయాలి అనుకోండి, ఫస్ట్ ఆయన ఏం అడుగుతారు అంటే రైట్ ద ఎక్స్పాండింగ్ హారిజాన్స్ ఆఫ్ ఆర్టికల్ 21, ఎందుకంటే దీనికన్నా ఎక్కువ ఎక్స్పాండ్ అయిన ఆర్టికల్ లేదు ఇప్పటివరకు. ఓకే, నెక్స్ట్ సెకండ్ అడగాలి అనుకుంటే లైక్ రైట్ ద ఎక్స్పాండింగ్ హారిజాన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, అంటే స్టేట్మెంట్ యొక్క హార్డ్నెస్, స్టేట్మెంట్ని ఎటన్నా గుమాయించవచ్చు, కాకపోతే ఇన్ అండ్ అరౌండ్ మీనింగ్ ఇంతనే ఉంటుంది. ఇది ఇచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్క దానికి ఎక్స్పాన్షన్ రాసేందుకు ఫోకస్ చేయాలి. ఆర్టికల్ 21 మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పాండ్ అయింది కాబట్టి. ఇంకా థర్డ్, దీన్ని ఇంకా హార్డ్గా పట్టుకపోవాలి క్వశ్చన్ని. ఇవి 2 level 1 క్వశ్చన్స్. ఇంకా కొంచెం హార్డ్గా పట్టుకపోవాలి అనుకుంటే నౌ దే కెన్ ఆస్క్ యూ ద ఎక్స్పాండింగ్ హారిజాన్స్ ఆఫ్ రిలీజన్ ఆర్ ద ఎక్స్పాండింగ్ హారిజాన్స్ ఆఫ్ ఆర్టికల్ 19. ఇవి రెండింటికి గనుక వెళ్ళింది అంటే పేపర్ హార్డ్గా వెళ్ళినట్టే ఇది, అంతే. ఓకే, సో వీటికి ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ 4 క్వశ్చన్లకు మాత్రం ఆన్సర్స్ రెడీగా పెట్టుకోండి, పక్కా దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్ వస్తాయి. ఓకే, నౌ లెట్స్ సీ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13
ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అంటే లాస్ ఆల్ ద లాస్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఆర్ ఇన్ డెరగేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ షాల్ బి వాయిడ్. లాస్ ఉన్నా కానీ ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్గా లాస్ ఉన్నా కానీ దే ఆర్ వాయిడ్. సో దీని నుంచి మనం తీసుకొస్తాం ఏంది డాక్ట్రైన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ పట్టుకొచ్చినాం. ఈ జ్యుడిషియల్ రివ్యూ పవర్ టు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. సుప్రీం కోర్ట్ అండర్ సుప్రీం కోర్ట్ రిట్స్ ఆర్టికల్ ఏంది ఆర్టికల్ 32, హైకోర్ట్స్ రిట్స్ ఆర్టికల్ ఏంది ఆర్టికల్ 226. నౌ లా అంటే ఏంది అనేది ఆల్రెడీ మనం చూసినాం. పార్లమెంటరీ లా, state legislature, important temporary laws like ordinances given by president or government, or statutory instruments అంటే bylaws, executive తయారు చేస్తుంది కదా bylaws notifications అవన్నీ. నో నాన్ లెజిస్లేటివ్ సోర్సెస్ నుంచి కూడా ఏదైనా కస్టమ్స్ కానీ అలాంటివి నడుస్తున్నాయి అని అంటే అవి కూడా ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్గా ఉంటే దాన్ని కూడా ఆర్టికల్ 13 కింద తీసేయచ్చు. ఈ కస్టమ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సతీ ప్రథ ఉన్నది, దీనికి ఏదైనా లెజిస్లేచర్ ఉన్నదా, లైక్ సతీ ప్రమోషన్ యాక్ట్ అని చెప్పి ఉన్నదా, లేదు. కాకపోతే ఇది నడుస్తుంది అని అంటే లైక్ దిస్ ఇస్ ఎ కస్టమ్. సో దిస్ ఇస్ అగెన్స్ట్ ద ఫండమెంటల్ రైట్ టు లైఫ్. సో నౌ వెన్ దిస్ ఇస్ అగెన్స్ట్ ద రైట్ టు లైఫ్ ఆబ్వియస్లీ దీన్ని కూడా తీసేయాలి. ఎందుకు, ఇది స్టాచ్యుటరీ లానా కాదు, బట్ దిస్ ఇస్ ఎ కస్టమ్ అండ్ దిస్ కమ్స్ అండర్ ఆర్టికల్ 13. ఇట్లా దిస్ ఇస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. నవ్వు ఇప్పుడు అని పెట్టిన కాడల్లో ఎక్స్పాండింగ్ హొరిజోన్ అనుకోండి బాస్. ఈ ఎక్స్పాండింగ్ హొరిజోన్ దీంట్లో ఏం వచ్చింది, దీంట్లోకి వెళ్ళి కొత్తగా ఏం పుట్టించడం, ఏం సృష్టించబడింది అని అంటే స్టేటస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ లా యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఓన్లీ ఆర్డినరీ లాస్ ఆర్ తీసేయాలి. ordinary laws which are inconsistent with the fundamental rights can be eliminated. కాకపోతే కేశవానంద భారతి కేస్ 1973లో వీ హ్యావ్ కమ్ విత్ సంథింగ్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఆర్టికల్ 13 కిందికి తీసుకొచ్చినాం. ఓకే, దిస్ ఈస్ అన్ ఎక్స్పాండెడ్ హారిజాన్ అండ్ దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్పాండెడ్ హారిజాన్. ఇప్పుడు అర్థమైంది ఎక్స్పాండెడ్ హారిజాన్ అంటే ఏంది. కాన్స్టిట్యూషన్ నార్మల్గా ఉన్నదానికన్నా మనం కొత్తగా ఏం తీసుకొచ్చి దాంట్లో దొరగొట్టినాం. ఇది ఆ సొరగొట్టింది ఎయిదర్ బై కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ బై ద పార్లమెంట్ కావచ్చు, ఆర్ బై ద జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ కావచ్చు. ఓకే, ఈ 2 వేస్లో మాత్రమే అయింది. నా రైట్ టు ఈక్వాలిటీ చూద్దాం. రైట్ టు ఈక్వాలిటీ సేమ్ లైక్ ఇదంతా లక్ష్మీకాంత్లో ఉంటుంది. జస్ట్ పాజ్ ద వీడియో అండ్ రీడ్ ఇట్. లెట్స్ లుక్ ఎట్ ద ఎక్స్పాండెడ్ హారిజాన్. ఇవన్నీ చేయొచ్చు బాస్, కాకపోతే వీడియో 3 hours కన్నా ఎక్కువ అయిపోతే మీకు కూడా చాలా బోరింగ్ అనిపిస్తుంది. అందుకోసమే ఇక్కడ ఇంపార్టెంట్ నేను చేసేది ఎక్స్పాండెడ్ హారిజాన్స్ కోసమే చేస్తున్న వీడియో. ఓకే, నా ఎక్స్పాండెడ్ హారిజాన్స్ ఆఫ్ ఆర్టికల్ 14 చూద్దాం. ఆర్టికల్ 14 అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో పెట్టినాం. ఓకే, దిస్ ఇస్ అన్ ఎక్స్పాండెడ్ హారిజాన్. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది లేదు, ఆర్టికల్ 14ని తీసుకొచ్చి పెట్టినాం. సో ఆబ్వియస్లీ దిస్ కమ్స్ అండ్ ఎక్స్పాండెడ్ హారిజాన్ జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ అయింది. ఇప్పుడు ఇది నా ఈక్వల్స్ అండ్ అన్ఈక్వల్స్ ట్రీటెడ్ డిఫరెంట్లీ అండర్ ఆర్టికల్ 14 డస్ నాట్ అప్లై. ఒకవేళ ఈక్వల్స్ అండ్ అన్ఈక్వల్స్ కనుక ఆర్టికల్ 14 ప్రకారం డిఫరెంట్గా ట్రీట్ చేయబడితే దే ఆర్ నాట్ అప్లైడ్. దిస్ ఇస్ సుప్రీం కోర్ట్ స్టేట్మెంట్. ఇది సుప్రీం కోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ సుప్రీం కోర్ట్ ఇచ్చినాయి. ఓకే, నౌ ఆర్టికల్ 31C కమ్స్ ఇన్ వెన్ ఆర్టికల్ 31C ఎప్పుడైతే వస్తుందో ఆర్టికల్ 14 అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఇవి 3 చెప్పింది సుప్రీం కోర్ట్. నౌ హియర్ కమ్స్ ద ఎక్స్పాండెడ్ హారిజాన్ ఆఫ్ ఆర్టికల్ 14. ఇవి 3 వచ్చి పడ్డాయి దీంట్లో. నౌ ఆర్టికల్ 15 చూద్దాం. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, నో డిస్క్రిమినేషన్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. దీంట్లో ఎగ్జామ్షన్స్ ఇవి ఉంటాయి, లైక్ ఉమెన్ అండ్ చిల్డ్రన్కి, లైక్ SC STస్కి ఇవన్నీ ఎగ్జామ్షన్స్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. నౌ ఇప్పుడు ఈ ఎక్స్పాండెడ్ హారిజాన్స్లో ఏమైంది అని అంటే 93rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కేమ్ ఇన్ విత్ OBC రిజర్వేషన్స్ వచ్చిందా. ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇస్తున్నాం. సో హియర్ ద ఎక్సెప్షన్స్ కేమ్ యాజ్ ఎక్స్పాండెడ్ హారిజాన్. ఓకే, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఆర్టికల్ 15లో 93rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ అబౌట్ EWS అండ్ OBC రిజర్వేషన్స్ ఎక్స్పాండెడ్ ద హారిజాన్ ఆఫ్ ఆర్టికల్ 15 బై ప్రొవైడింగ్ ద రిజర్వేషన్స్ టు ద OBCs by Article 93rd and Constitution Amendment 93rd and Constitution Amendment 103rd to the EWS has expanded the horizons of Article 15. Done. Itla rashnte ఇది done. Now Article 16 speaks about equality of opportunity of all citizens in the matters of employment matters ఇవ్వాలి. Now ఇక్కడ ఏం ఎక్స్పాన్షన్ వచ్చింది అంటే మండల్ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చేసింది, 27% రిజర్వేషన్ ఇచ్చింది OBCస్కి. సో ఆబ్వియస్లీ దట్ ఇస్ అన్ యాడ్ ఆన్ టు ద Article 16. Now 77th Constitution Amendment Act has provided reservations in promotions for SCs and STs. 85th Constitutional Amendment Act has given the consequential seniority. 81st Constitutional Amendment Act has nullified the backlog vacancies. అంటే
ఇన్ సింపుల్ ఇక్కడ రిజర్వేషన్స్ అండ్ ప్రమోషన్స్ అంటే ఏంటి అని అంటే జనరల్గా రిజర్వేషన్స్ అండ్ ప్రమోషన్స్ అనేవి ఉండకపోతుంది. ఇప్పుడు లైక్ ఒక జనరల్ క్యాండిడేట్ ఉన్నాడు, ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు, ఇద్దరికి సేమ్ సర్వీస్ రికార్డ్ ఉన్నది అండ్ లైక్ సేమ్ ఏంది పర్ఫార్మెన్స్ ఉన్నది. అప్పుడు ఈ ఎస్సీ క్యాండిడేట్కి ప్రమోషన్ దొరుకుతుంది, ఏ జనరల్ క్యాండిడేట్కి దొరకదు. సో దిస్ ఇస్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్, నాట్ ఫర్ జాబ్, ఫర్ ప్రమోషన్స్. నా కాన్సిక్వెన్షనల్ సీనియారిటీ అంటే ఏంది అని అంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు ఏంది జనరల్ క్యాండిడేట్ ఉన్నాడు, ఇతను ఏ పోస్ట్లో, ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు, ఇతను ఏ పోస్ట్లో ఉన్నాడు. నా ఇప్పుడు వీళ్ళిద్దరు ఏ పోస్ట్లో ఉన్నారు, ఇతను ప్రమోట్ అయ్యి ఇతను బి పోస్ట్కి వెళ్ళిండు అండ్ ఇతను ఏ పోస్ట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఈయనది సీనియారిటీని ఎట్లా కౌంట్ చేస్తారు అని అంటే ఈ బి పోస్ట్లో ఈయన 10 years సర్వీస్ చేసిండు, సారీ ఈ బి పోస్ట్లో ఈయన 5 years సర్వీస్ చేసిండు, ఈయన కొంచెం లేట్గా ప్రమోషన్ అయ్యి ఈ బి పోస్ట్లో హీ హ్యాడ్ సర్వ్డ్ ఫర్ 5 years. ఓకే, లేట్గా ప్రమోషన్ అయ్యి 5 years సర్వ్ చేసిండు, ఈయన జల్దీ ప్రమోషన్ అయ్యి 5 years సర్వ్ చేసిండు. సో ఇక్కడ ఈయనది 2 ఉన్నది, ఇక్కడ ఈయనది 5 ఉన్నది. సో ఇప్పుడు కంబైన్డ్ సీనియారిటీ ఎవరిది ఎక్కువ ఉన్నది, 10 ఇక్కడ ఉన్నది, ఇక్కడ 7 ఉన్నది. కాకపోతే ప్రమోషన్ ఈయనకే ఇస్తారు. ఎందుకు అని అంటే ఇక కాన్సిక్వెన్షనల్ సీనియారిటీ అంటే ప్రీవియస్ పోస్ట్లో ఉన్న సీనియారిటీని కూడా కన్సిడర్ చేస్తుంటారు ఇక్కడ. డన్. సో దిస్ ఇస్ 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 81st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి నల్లిఫైడ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ఏంటి అని అంటే ఈ ఇయర్ ఒక సెక్షన్ లైక్ ఎస్సీ సెక్షన్ పీపుల్ని లైక్ 10 seats ఆర్ రిజర్వ్ ఫర్ దెమ్. కాకపోతే వచ్చిన వాళ్ళు 9 మందే ఉన్నారు, ఒకటి మిగిలిపోయింది. ఈ ఒక్కటి మిగిలిపోయింది కదా, ఈ ఒక్కదాన్ని నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, మళ్ళీ 10 ఉన్నాయి. మళ్ళీ 10 ఉన్నప్పుడు ఈ ఒక్కదాన్ని ఈ 10 లోపల కలిపి ఇవి 9 + 1 10 అని చెప్పొద్దు, దీన్ని ఇట్లానే ఉంచి 10 + 1 11 అని చెప్పాలి. సో దిస్ ఇస్ నల్లిఫైడ్ ద బ్యాక్లాగ్ వేకెన్సీస్. 1 or 3 బోర్డ్ ఈడబ్ల్యూఎస్. సో ఇవన్నీ రిజర్వేషన్స్ ఎంప్లాయ్మెంట్లో పట్టుకొచ్చినాయని తీసుకొచ్చి ఆర్టికల్ 16 వేసేయచ్చు మీరు. దట్ బికమ్స్ అన్ ఎక్స్పాండెడ్ హారిజాన్ హియర్. నెక్స్ట్ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇక్కడ ఎక్స్పాండెడ్ హారిజాన్ ఏంది అని అంటే సుప్రీం కోర్ట్ ఇన్ ఆర్టికల్ 17 ఏం చెప్పింది అంటే ఫస్ట్ ఇది చెప్పినాం కదా, ఫండమెంటల్ రైట్స్ అనేది ఎగెన్స్ట్ స్టేటే ఇనిషియల్గా. సుప్రీం కోర్ట్ వచ్చి ఏం చెప్పిందంటే ఆర్టికల్ 17 క్యాన్ బి అవైలబుల్ ఎగెన్స్ట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా అంటరానితనాన్ని పాటిస్తే వాళ్ళకి ఎగెన్స్ట్గా కూడా ఈ ఫండమెంటల్ రైట్ యొక్క జస్టిషియబిలిటీని చేయొచ్చు, వాళ్ళకి ఎగెన్స్ట్ కూడా కేసు వేయచ్చు. సో దిస్ ఇస్ సుప్రీం కోర్ట్ బోర్డ్. నౌ సుప్రీం కోర్ట్ డిఫైన్డ్ ప్రాక్టీస్. ఈ అన్టచబిలిటీ అంటే ఏంది అనేది కాన్స్టిట్యూషన్లో డిఫైన్ అని ఉందా లేదు, ఆర్ఎల్స్ లైక్ మీన్ ఏదైనా యాక్ట్లో డిఫైన్ అయిన ఉందా, అన్టచబిలిటీ యాక్ట్లో డెఫినేషన్ ఉందా లేదు. మరి ఏంది అని అంటే ఒక సుప్రీం కోర్ట్ హ్యాస్ డిఫైన్డ్ ఇట్ యాజ్ ప్రాక్టీస్ దట్ ఈస్ డెవలప్డ్ హిస్టారికలీ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కనుక నీ ఫ్రెండ్స్ స్నానం చేయకుండా వచ్చి నేను ముట్టా అన్నావు అనుకో, అది అన్టచబిలిటీ కాదు. దిస్ ఇస్ నాట్ ద ప్రాక్టీస్ దట్ హ్యాస్ బిన్ ఎక్సిస్టెన్స్ ఇన్ ద కల్చర్. ఒకవేళ లైక్ నీ ఫ్రెండ్ ఎక్స్ కేటగిరీకి సంబంధించినోడు, నువ్వు వైట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, సో నేను ముట్టా, ఐ మీన్ ఈ ఎక్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని నేను ముట్టా అని అంటే దిస్ బికమ్స్ అన్టచబిలిటీ. సో సచ్ ద ప్రాక్టీస్ హ్యాస్ డెవలప్డ్ హిస్టారికలీ ఇన్ ద కంట్రీ. సో నౌ దీస్ టూ హ్యాస్ బికమ్ ద ఎక్స్పాండెడ్ హారిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 17. డన్. నౌ ఐఎమ్ రన్నింగ్ ఎ బిట్ ఫాస్ట్, ఐ నో, బట్ దిస్ ఇస్ వాట్ నీడెడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. తొందరగా ఫినిష్ చేస్తే మీకు కూడా తొందరగా రివిజన్ చేసుకునేందుకు ఉంటుంది. నౌ ఆర్టికల్ 18 చూద్దాం. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అయింది, ఇది అయిపోయింది. దీని అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ మీద కొంచెం డౌట్ ఉండే. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే నేషనల్ అవార్డ్స్ ఏదైతే ఉంటాయో, భారతరత్న, పద్మ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఈ అవార్డ్స్ అనేటివి they are not titles. So this is an expanded horizon. Supreme Court has given a clarity and brought these things out of the titles. So this is expanded horizon of article 18 and it claimed that only hereditary titles, అంటే మా తండ్రికి ఒక టైటిల్ ఉన్నది రాజా బహాదూర్ అని చెప్పి, ఆ టైటిల్ నేను ఫాలో అవుతున్నా రాజా బహాదూర్ అని చెప్పి, సో దీస్ ఆర్ బ్యాండ్. నౌ do not account for titles. ఎందుకు, and it also suggested that this must not be used as prefixes and suffixes. They are awards. Done. అంతే. నౌ ఆర్టికల్ 19లో ఎక్స్పాండెడ్ హారిజాన్ ఏముంది? ఆర్టికల్ 19 అంటే తెలుసు కదా, ఈ ఆర్టికల్ 19లో ప్రతి దానికి ఒక్కొక్క ఎక్స్పాండెడ్ హారిజాన్ ఉంటుంది, ఇవన్నీ మనం చదవాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఆర్టికల్ 19 మీద స్పెసిఫిక్గా క్వశ్చన్ వచ్చేందుకు ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే రాయడానికి 150 words కావాల్సిన కంటెంట్ ఇది ఉన్నది స్పెసిఫిక్గా. అట్లా యాక్చువల్గా దీంట్లో 7 ఉండేటి రైట్స్, ఆ 7th రైట్ అనేది తీసేసినాం. అదేంటి అంటే రైట్ టు అక్వైర్ హోల్డ్ అండ్ డిస్పోజ్ ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్తో తీసేసినాం కదా, అట్లా దీంట్లో ఈ 6 రైట్స్ ఉన్నాయి ప్రజెంట్. నా డీటెయిల్గా చూద్దాం. స్టేట్ క్యాన్ ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెంట్ మొరాలిటీ, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్. ఇవి ఎగ్జంప్షన్స్ బాస్, ఇవి వదిలేద్దాం. నౌ లెట్స్ కమ్ టు ఎక్స్టెండెడ్ హారిజాన్. ఈ ఎగ్జంప్షన్ ఎందుకు చెప్పినా అంటే స్టేట్ క్యాన్ డూ అన్నారు కదా,
సో ఇప్పుడు స్టేట్ ఏమేమి చేసింది, క్యాన్ ఇంపోజ్ అన్నారు కదా, ఏమేమి ఇంపోజ్ చేసింది అనేవి మనకి ఎక్స్టెండెడ్ హారిజాన్స్ వస్తాయి. నౌ లెట్స్ లుక్ అట్ దెమ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బై సుప్రీంకోర్ట్ ఏమేమి చెప్పింది అంటే రైట్ టు ప్రొపగేట్ వన్స్ వ్యూస్ యాజ్ వెల్ యాజ్ అదర్స్. రైట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ is a part of Article 19. Okay, freedom of communal advertisements is a part of Article 19. Right against tapping of telephone, మన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు జరిగింది తెలంగాణలో, అది Article 19 వస్తుందని చెప్పి కాన్స్టిట్యూషన్ ఉందా లేదు, సుప్రీంకోర్టు చెప్పింది. సో నౌ దిస్ ఇస్ అన్ ఎక్స్టెండెడ్ హారిజాన్. నౌ రైట్ టు టెలికాస్ట్ అని అంటే గవర్నమెంట్ ఓన్లీ మా దూరదర్శన్లో మాత్రమే టెలికాస్ట్ చేస్తామంటే లేదు మా V6 కూడా ఉన్నది, దీంట్లో కూడా టెలికాస్ట్ చేయండి అంటాం మనం. రైట్ అగెనెస్ట్ బంద్ కాల్డ్ బై పొలిటికల్ పార్టీ, అంటే ఏదైనా పొలిటికల్ పార్టీ కనుక మీ దగ్గరకు వచ్చి బంద్ పెట్టుండే అంటే నేను బెట్టా ఏం పిక్కుంటో పిక్కో అని మీరు అనొచ్చు. సారీ ఫర్ ద లాంగ్వేజ్, అప్పుడప్పుడు ఒరిజినాలిటీ బయటికి వస్తుంది, పట్టించుకోకండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు ఇది కట్ చేయాలి అంటే చాలా పెద్ద పని, మీరే చూసి చూడనట్టు వదిలేయండి ప్లీజ్. నౌ రైట్ అగెనెస్ట్ బంద్ ఓకే ఇది అయిపోయింది. రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ యాక్టివిటీస్, గవర్నమెంట్ చేసే ఏ యాక్టివిటీస్ అయినా కానీ తెలుసుకోవడం కూడా Article 19 కిందకే వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్, ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ Article 19. Article 19లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకు వస్తాయి ఇవన్నీ. ఓకే, నౌ అగెనెస్ట్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రీ సెన్సర్షిప్ ఆన్ ఏ న్యూస్ పేపర్ అండ్ రైట్ టు డెమాన్స్ట్రేషన్ పికెటింగ్ ఉన్నది కానీ రైట్ టు స్ట్రైక్ అనేది లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో దీస్ ఆల్ కమ్ అండర్ ఇవన్నీ ఎక్స్టెండెడ్ హారిజాన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నా ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీకి ఎక్స్టెండెడ్ హారిజాన్ ఏముంది అని అంటే రైట్ టు స్ట్రైక్ అనేది లేదు అని చెప్పింది. ఓకే, నా ఈ రెస్ట్రిక్షన్స్ అనేది సెక్షన్ 144 ఆఫ్ CRPC, సెక్షన్ 141 ఆఫ్ IPC కింద ఈ రెస్ట్రిక్షన్స్ని డిఫైన్ చేసింది సుప్రీంకోర్టు. ఓకే, డన్. నా ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్లో ఏమున్నాయి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ట్రేడ్ యూనియన్స్ హ్యావ్ నాట్ గ్యారంటీడ్ రైట్ టు ఎఫెక్టివ్ బార్గెనింగ్. అంటే ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ONGCలో LICలో కనుక పనిచేసే ఒక ట్రేడ్ యూనియన్ ఉందనుకోండి, మేము స్ట్రైక్ చేస్తామని చెప్పొద్దు, స్ట్రైక్ అనేది లేదు, లాకౌట్ అనేది లేదు, రైట్ టు ఎఫెక్టివ్ బార్గెనింగ్ అనేది ఈ ట్రేడ్ యూనియన్స్కి ఇయ్యం. ఎందుకనంటే వీళ్ళకి ఇస్తే లైక్ ఎకానమీ అనేది దెబ్బపడిపోతుంది. సో అట్లా నెగటివ్ రైట్ ఆల్సో నాట్ టు జాయిన్ ఎనీ అసోసియేషన్ ఆర్ యూనియన్. అంటే మీకు కనుక లైక్ ఈ అసోసియేషన్లో నేను జాయిన్ కావద్దు అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు వచ్చి జాయిన్ గా అని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేయలేరు. సో యూ హ్యావ్ దాట్ రైట్ టు సే నో. ఓకే, నో అని ప్రాపర్గా చెప్పగలుగుతారు. సో దిస్ కమ్స్ అండర్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. నౌ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, సుప్రీంకోర్టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది అందరికీ లైక్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ పైన రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఏం రెస్ట్రిక్షన్స్ పెట్టిందంటే ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ క్యాన్ బి రెస్ట్రిక్టెడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. వాళ్ళేదో అన్టచబుల్ అని చెప్పి ఇట్లని కాదు, ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఎందుకు ఎయిడ్స్ స్ప్రెడ్ అవుతుంది ఎక్సెట్రా అని చెప్పేసి వాళ్ళ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. నౌ హైకోర్ట్ ఆఫ్ బాంబే హ్యాస్ put the restrictions on the movement of persons affected by health same on the basis of public grounds. Okay, now freedom of residence, extended horizon freedom of residence ki emundi anante held that certain areas can be banned from certain kinds of persons like prostitutes and habitual offenders. Okay, ivi restrictions supreme court పట్టుకొచ్చింది. నా ఇప్పుడు ఇదంతా చదివిన తర్వాత ఇంత రాయాలా బ్రో? సేమ్ నేను చెప్పిన ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన, ఇఫ్ మీరు ఆ వీడియోస్ చూడకపోయింటే ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఎగ్జామ్లో తిప్పి కొడితే 150 వర్డ్స్ రాయాలి బాస్. ఈ 150 వర్డ్స్లో నేను ఇచ్చే కంటెంట్ ఎంత ఉంటుంది అని అంటే నేను ఇచ్చేది మినిమం కంటెంట్ 500+ వర్డ్స్ కంటెంట్ ఇస్తాను ప్రతి క్వశ్చన్కి, మొత్తం కలిపి చెప్పట్లేదు, ప్రతి క్వశ్చన్కి. మీరు 500+లకి వెళ్ళి 150 మీ బెస్ట్, ప్రతి ఒక్కరికి ఒకటే బెస్ట్ కనిపించాలని గుర్తుండదు. ఒకరికి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గుర్తొస్తుంది, ఒకరికి రైట్ అగెన్స్ట్ బంద్ గుర్తొస్తుంది. సో ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, దీంట్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళి క్వశ్చన్ పేపర్లో రాసి రండి. సో దట్ సెలెక్షన్ ఈజ్ యువర్స్, ప్రొవైడింగ్ కంటెంట్ ఈజ్ మై జాబ్, సెలెక్షన్ అండ్ రైటింగ్ ఈజ్ యువర్ జాబ్. మినిమం ఆ మాత్రం చేయాలి కదా బాస్. మరి ఇంకా అది కూడా నన్నే చేయమనంటే చేస్తా, అది కూడా చేయడంలో నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమవుతుందనంటే నాకు గుర్తుండే అది మీకు గుర్తుండే అని గ్యారంటీ ఉండదు బాస్, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో అట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి. నా ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కొత్తగా ఇది రీసెంట్గా వచ్చిన ఎక్స్టెండ్ హొరిజాన్ ఏంది అని అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అందరికీ ఉందా? ఉంది.
Recently, Supreme Court has recognized voluntary sexual work as a profession. అంటే ఎవరైతే ఈ సెక్షువల్ వర్క్ అనేది వాలంటీర్గా ఉమెన్ చేస్తారో ఆ ప్రొఫెషన్ అనేది దాన్ని కూడా ప్రొఫెషన్గా రికగ్నైజ్ చేస్తుంది సుప్రీం కోర్టు. కాకపోతే బ్రోతల్ హౌసెస్ కనుక నడిపితే అనంటే ఒక ఇన్స్టిట్యూషన్గా నడిపితే దట్ ఈస్ క్రైమ్. వాలంటరీ సెక్షువల్ వర్క్ ఈస్ నాట్ ఏ క్రైమ్ అండ్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఎస్, ఇది ఒక ప్రొఫెషన్గా సుప్రీం కోర్ట్ యాక్సెప్ట్ చేసింది 2022లో, లేటెస్ట్ వన్. సో దిస్ అన్ ఎక్స్టెండెడ్ హొరిజన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. నౌ ప్రొటెక్షన్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ ఒఫెన్సెస్. దీంట్లో ఎక్స్టెండెడ్ హొరిజన్ ఏముంటుంది? ఆర్టికల్ 20లో కన్విక్షన్ ఆఫ్ ఒఫెన్సెస్కి ప్రొటెక్షన్లో ఏముంటుంది అని అంటే, ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ శాంపుల్స్ అండ్ వాయిస్ శాంపుల్స్ ఏవైతే ఉంటాయో దిస్ డజంట్ వైలేట్ ద రైట్ టు సెల్ఫ్ ఇంక్రిమినేషన్. దీంట్లో ఒకటి ఉంటుంది అనమాట. దీంట్లో ఒక రైట్ ఏంది అంటే రైట్ ఎగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అంటే పోలీస్ కస్టడీలో కనుక నేనే తప్పు చేసినా అని ఒప్పుకొని ఏదైనా వీడియో పట్టుకొచ్చి జడ్జి ముందు పెడితే అది చెల్లదు. సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేది చెల్లదు. ఓకే, ఇది. సో దీనికి అగెనెస్ట్ ఏవేవి కాదు అని అంటే రైటింగ్ శాంపుల్స్ అని అంటే అక్కడ ఏదైనా లెటర్ దొరికింది మర్డర్ స్పాట్లో, సో నా హ్యాండ్ రైటింగ్ శాంపుల్ తీసుకుపోయి చూస్తా అంటే నేను రాయా అని అంటే కుదరదు. సో దట్ ఈస్ నాట్ అగెనెస్ట్ ద రైట్ టు సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అది ఇవ్వాల్సిందే. వాయిస్ శాంపుల్స్ నేను మాట్లాడా అన్నా కానీ కుదరదు, ఇవ్వాల్సిందే. నో నార్కో అనాలిసిస్ టెస్ట్ చూసినరా? డీజేటీలో ట్రూత్ సీరం వేస్తారు చూడు, నిజం చెప్తున్నా సార్ నాకు ఎక్కట్లే అంటాడు. సో అది ఆ టెస్ట్ చేయాలి అని అంటే కన్సెంట్ కావాలి. నేను ఒప్పుకుంటేనే నా మీద ఆ టెస్ట్ చేస్తారు. దాంట్లో కూడా లొల్లి పెడతారు కదా, నన్ను బలవంతంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తుంది సార్ ఇల్లు అని చెప్పేసి. సో అది బలవంతంగా చేసేది లేదు. దే హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకు అని అంటే దాట్ గోస్, ఇఫ్ దే బలవంతంగా చేస్తే దాట్ గోస్ అగెనెస్ట్ ద రైట్ అగెనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నా ఒబ్టైనింగ్ డిఎన్ఏ శాంపుల్స్ అనేది యాక్సెప్టెడ్. డిఎన్ఏ శాంపుల్స్ అనేది రైట్ టు సెల్ఫ్ ఇంక్రిమినేషన్కి ఎగనెస్ట్గా పోదు. డిఎన్ఏ శాంపుల్స్ తీసుకోవచ్చు వాళ్ళు. నా ఆర్టికల్ 21 చూద్దాం. రైట్ టు లైఫ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పాండెడ్ హొరిజన్ ఉండేది ఏకైక ఆర్టికల్ 21. దీని తర్వాత ఆర్టికల్ 19, దీని తర్వాత 25 to 28 రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్స్ వీటికి ఉంటాయి. నా ఏకే గోపాలన్ కేసు ఆర్టికల్ 950 ఇయర్ గోపాలన్ కేసులో ఏం చెప్తారు అని అంటే, ఏదైతే ఆర్బిటరీ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ లెజిస్లేటివ్ యాక్షన్ ఉంటుంది కదా, ఇది ఉంటుంది. దీన్ని లైక్ వీ కెనాట్ డీల్ విత్ దిస్ థింగ్. కాకపోతే ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కనుక ఫండమెంటల్ రైట్స్కి నెగటివ్గా పోతే వీ విల్ టేక్ యాక్షన్. లెజిస్లేచర్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లా తీసుకొచ్చి ఇప్పుడు లైక్ పార్లమెంట్లో ఒక లా పాస్ చేసి సెక్షన్ ఎక్స్కి సంబంధించిన పీపుల్ అందరినీ ఉరిదీయండి అని అంటే దట్ ఈస్ కరెక్ట్. దానికి కోర్టు అడ్డుకోదు. లేదు, లా ప్రకారం వీళ్ళందరినీ మంచిగా చూసుకోండి అని చెప్పింది, బట్ ఎగ్జిక్యూటివ్ అంటే పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని కొడుతుండ్రు అంటే దీన్ని మాత్రమే అడ్డుకుంటుంది. సో దిస్ ఇస్ వాట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫ్రమ్ బ్రిటిష్ కేస్కి వీ హ్యావ్ స్టిక్ ఇన్ డ్యూరింగ్ ద ఏకే గోపాలన్ కేస్. కాకపోతే ఇది అట్లా కుదరదు కదా మరి. దిస్ ఇస్ అగెనెస్ట్ అంటే లా అంటే పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు అందరూ ఇలా చంపేయండి అంటే చంపేస్తారా? ఇది ఎక్కడ కుదురుతుంది అని చెప్పేసి మేనకా గాంధీ కేసులో వీ హ్యావ్ కమ్ విత్ ఎ న్యూ థింగ్ దాట్ దిస్ వాట్ protection under Article 13 or Article 32 writs can be done. Protection under Article 21 right to life కింద ఈవెన్ ద ఆర్బిటరీ లెజిస్లేటివ్ యాక్షన్ కూడా అకౌంటే. ఆర్బిటరీ లెజిస్లేటివ్ యాక్షన్ కూడా ఆర్టికల్ 21ని కనుక కౌంటర్ చేస్తే వీ విల్ డిక్లేర్ ఇట్ యాజ్ వాయిడ్ అండ్ నల్. ఓకే, ఇది చెప్తారు. ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్ కెన్ బి డిప్రైవ్డ్ బై లా ప్రొవైడెడ్ బై ద ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ బై ద law is reasonable, fair and just. This is due process of law taken from the American Constitution. Now ఇంకేమేమి వచ్చినాయి దీంట్లో అంటే వీటిలో ఎన్ని గుర్తుంటే అన్ని గుర్తుపెట్టుకోండి. రైట్ టు ప్రైవసీ మొన్న 2024 యూపీఎస్సీ క్వశ్చన్, అందరు దీన్ని ఆర్టికల్ 19 అని పెట్టొచ్చారు. ఇది ఆర్టికల్ 21 కిందకి వస్తుంది. రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ, రైట్ టు డీసెంట్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ పొల్యూషన్, ఫ్రీ వాటర్, ఎయిర్ అండ్ ప్రొటెక్షన్ అగైన్స్ ఇండస్ట్రీస్, రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు షెల్టర్, రైట్ టు హెల్త్, రైట్ టు ఎడ్యుకేషన్ అప్ టు 14 years of age, రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్, రైట్ అగైన్స్ సాలిటరీ కన్ఫైన్మెంట్, రైట్ టు స్పీడీ ట్రయల్, రైట్ అగైన్స్ హ్యాండ్ కఫింగ్, రైట్ అగైన్స్ ఇన్హ్యూమన్ ట్రాఫికింగ్, ఇది రైట్ అగైన్స్ డిలైడ్ ఎగ్జిక్యూషన్, రైట్ టు ట్రావెల్ అబ్రోడ్, రైట్ అగైన్స్ బాండెడ్ లేబర్, రైట్ అగైన్స్ కస్టోడియల్ హరాస్మెంట్, రైట్ టు టైమ్లీ మెడికల్ ట్రీట్మెంట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, రైట్ టు ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్, రైట్ నాట్ టు బి డ్రివెన్ అవుట్ ఆఫ్ ద స్టేట్, రైట్ టు ఫెయిర్ ట్రయల్, రైట్ ఆఫ్ ప్రిజనర్ టు హ్యావ్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, రైట్ ఆఫ్ ఉమెన్ టు బి ట్రీటెడ్ విత్ డీసెన్సీ అండ్ డిగ్నిటీ. గుర్తుంచుకోండి, దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఇన్ ఎస్సే. ఓకే, ఆర్టికల్ 21 కిందకి వస్తుంది. రైట్ అగైనెస్ట్ పబ్లిక్ హ్యాంగింగ్, రైట్ టు రోడ్ ఇన్ హిల్ ఏరియాస్, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆర్టీఐ అనేది 19 కిందకి రాదు, 21 కిందకి వస్తుంది. గుర్తుంచుకోండి.
రైట్ టు నో అనేది 19 కిందకి వస్తుంది. అక్కడ ఒకటి మనకు ఉన్నదా, ఎక్కడ మనం రాసినాం, ఇక్కడ చూద్దాం. 19 కింద ఏమున్నది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లా రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ యాక్టివిటీస్. ఓకే, ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమ్స్ హియర్. నా ఇక్కడ రైట్ టు రెప్యుటేషన్, రైట్ టు ఫార్మ్ ఏ జడ్జ్మెంట్ ఆఫ్ కన్వెక్షన్, రైట్ టు ఫ్యామిలీ పెన్షన్, రైట్ టు సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, రైట్ అగెన్స్ట్ బార్ ఫెటర్స్, రైట్ టు అప్రోప్రియేట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, రైట్ టు స్లీప్, నా ఫేవరెట్ ఇది, రైట్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ నాయిస్ పొల్యూషన్, రైట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్, రైట్ టు ఆపర్చునిటీ ఎక్సెట్రా. ఇవన్నీ ఎక్స్పాండెడ్ హారిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 21. ఇంకొకటి లైక్ వీ కెన్ యాడ్ ఇట్ హియర్ if to make this answer more detail. Oligotelis and others versus Bombay Municipal Corporation has given the right to livelihood as a part of article 21. ఇట్లా ప్రతి ఒక్క దానికి కేసు ఉంటుంది, కానీ ఇన్నిటికీ కేసులు రాసుకుంటూ పోలేము కదా. ఇంకొకటి ఏముంటుంది మనకి ఇక్కడ, రైట్ టు ప్రైవసీ, పుట్టస్వామి కేసు, ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఇది ఏకే గోపాలన్, మేనకా గాంధీ, అండ్ దీంట్లో ఒక 10 కూడా వస్తుంది, ఒక 5 రాస్తే మీది క్వశ్చన్ అనేది డన్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో ఇట్లా అయిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ అనేది, ఇది యాక్చువల్గా ఇది ఎక్స్పాండెడ్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 21 కిందకి వస్తుంది. ఎందుకనంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఎక్స్పాండ్ అయింది ఇది. సో 86th మనకు తెలిసిందే కదా. 45th DPSP యాడ్ అయింది. ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51Aలో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా యాడ్ చేసింది, అండ్ ఆర్టికల్ 21A ఫండమెంటల్ రైట్స్లో కూడా యాడ్ అయింది. నౌ 1993లో సుప్రీం కోర్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ ఏ ఫండమెంటల్ రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అండర్ రైట్ టు లైఫ్ కింద ఐడెంటిఫై చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది మనకి. నౌ ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగైన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఓకే, సో సుప్రీం కోర్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 22. డు నాట్ కవర్ అరెస్ట్ అండర్ ద ఆర్డర్ ఆఫ్ కోర్ట్. అంటే లీగల్ అరెస్ట్ ఏవైతే ఉన్నాయో, కోర్టు కానీ సివిల్ కోర్టు కానీ, లైక్ ఫెయిల్యూర్ టు పే ది ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇలా ఏదైనా అయితే అరెస్ట్ చేస్తే లైక్ దే డోంట్ కన్సిడర్ ఇట్ అండర్ ఆర్టికల్ 22. మరి ఏవి కన్సిడర్ చేస్తారు అని అంటే లాస్ ఆఫ్ క్రిమినల్ ఆర్ క్వాసీ క్రిమినల్ నేచర్. నా దీంట్లో ఎక్స్టెండెడ్ హారిజాన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నాయి, చూద్దాం పద. ఇది ఎక్స్టెండెడ్ హారిజాన్స్, సుప్రీంకోర్టు చెప్పింది ఇది. ఈ లాస్ కిందకి వస్తే కన్సిడర్ చేయం, ఈ లాస్ కిందకి వస్తే కన్సిడర్ చేస్తామని చెప్పేసి. ఓకే, నా ఎక్స్టెండెడ్ హారిజాన్ మళ్ళీ చూద్దాం. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్, బాండెడ్ లేబర్ సిస్టమ్, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్, మినిమం వేజెస్ యాక్ట్, ఇవన్నీ ఎక్స్టెండెడ్ హారిజాన్స్ ఆఫ్ రైట్ టు ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ హ్యూమన్ బీయింగ్స్కి ఆర్టికల్ 23కి ఇవన్నీ ఎక్స్టెండెడ్ హారిజాన్స్. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ యాక్టింగ్ అండర్ దిస్ ఓన్లీ కదా, హ్యూమన్కి ఇట్లా చేయాలని చెప్పి. జస్ట్ ఎ మినిట్ గైస్, ఐ విల్ బ్యాక్ ఇన్ ఎ మినిట్. Sorry for the disturbance guys. So let's get back to our issue. ఏమైంది, చలో. ఇక్కడ ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగైన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని చెప్పింది. కాకపోతే కాన్స్టిట్యూషన్లో ఏ అరెస్ట్ ఏ డిటెన్షన్ అనేది దీని కిందకి వస్తుంది అనేది డీటెయిల్ ఇవ్వలేదు. సో ఇప్పుడు దానికి ఎక్స్టెండెడ్ హారిజాన్ కింద సుప్రీంకోర్టు ఇస్తుంది. ఏం చెప్తుంది అని అంటే, లీగల్ అరెస్ట్ ఏవైతే ఉన్నాయో అంటే కోర్టు ఆల్రెడీ చెప్పింది, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, లైక్ ఈయనను పట్టుకరండి అని చెప్పింది. సో అది కౌంట్లోకి రాదు. సివిల్ అరెస్ట్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్, ట్యాక్స్ పే చేయడానికి ఫెయిల్ అయినరు. సో ఈ కేసెస్లో దీస్ ఆర్ నాట్ అండర్ ద ఆర్టికల్ 22 అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఏవేవి ఉంటాయనంటే, లాస్ ఓన్లీ ఆఫ్ క్రిమినల్ నేచర్ ఆర్ క్వాసీ క్రిమినల్ నేచర్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 22. నా దీంట్లో ఇంకా ఏంటి, సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆర్టికల్ 22 గ్రాంట్స్ ప్రొటెక్షన్ టు ద పర్సన్స్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. ఓకే, నౌ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ లా కింద ఉన్నది అనేది దిస్ విల్ బి అవైలబుల్ టు ద సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ఫారినర్స్. ఓకే, నౌ ద డిటెన్షన్ టు ఎ పర్సన్ కెనాట్ ఎక్స్క్లూడ్ అంటిల్ 3 months అన్లెస్ ద అడ్వైజర్ బోర్డ్ రిపోర్ట్. ఏం లేదు బాస్, ఇది ఏం చెప్తుందంటే 3 months వరకు
3 months కన్నా ఎక్కువ ఎక్స్పాండ్ చేయలేరు. ఎక్స్క్లూడ్ కాదు, ఎక్స్పాండ్ చేయలేము. ఏ పరిస్థితులలో ఎక్స్పాండ్ చేస్తాము అని అంటే ఒక బోర్డు వేస్తాం, ఒక అడ్వైజరీ బోర్డు వేస్తాం. ఆ బోర్డు కనుక వచ్చి అవును వీళ్ళని ఇంకా లోపలనే ఉంచండి, లైక్ ప్రివెంటివ్ డిటెన్షన్లోనే ఉంచండి అని చెప్తే ఓన్లీ దెన్ వీ విల్ బీ ఏబుల్ టు ఎక్స్పాండ్ దట్. అంటిల్ అండ్ అన్లెస్ వీ కెనాట్ ఎక్స్పాండ్ దట్. నౌ ఇతనికి వీ మస్ట్ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు మేక్ అన్ అపీల్ అగెన్స్ట్ దాట్ బోర్డ్. ఆ బోర్డుకి అపీల్ చేసుకోవచ్చు, నన్ను వదిలేయండి బాబు, నేనేం ప్రమాదకరం కాదు, నా వల్ల ఏం కాదు అని చెప్పి. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, దీని మధ్యలో ఒకటి ఉన్నది. ఏంటది? ద గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ షుడ్ బి కమ్యూనికేటెడ్ విత్ ద డిటెంటివ్. అంటే లైక్ ఇది డిటెన్షన్ కాదు, డిటెంటివ్ అని అంటే లైక్ అరెస్ట్ అయిన పర్సన్, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయిన పర్సన్కి ఎందుకు అరెస్ట్ చేసినాం అనేది చెప్పాలి. ఒకవేళ కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ మ్యాటర్స్లలో చెప్పకపోయినా నడుస్తుంది. సో దిస్ ఇస్ ద ఎక్స్పాండింగ్ హొరైజన్ ఆఫ్ ఆర్టికల్ 22. నా ఆర్టికల్ 23 చూద్దాం, ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. దీనికి డెలిగేటెడ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ నుంచి వచ్చినాయి ఇవన్నీ. సో దీస్ ఆర్ డీటెయిలింగ్ ఫార్మ్స్ ఆఫ్ దిస్. సో దీస్ ఆర్ ఎక్స్పాండెడ్ horizon of this. Now article 24, same. Supreme Court has directed, ఇది డైరెక్ట్ డి కాదు, డైరెక్టెడ్ the establishment of Child Labor Rehabilitation Welfare Fund, Commissioner, Protection for the Child Act in 2005. Commission, appointment of a commissioner, ఇది వేరే, వెల్ఫేర్ ఫండ్ వేరే. Commissioner Protection of Child Rights Act 2005, Child and Labor Protection and Regulation Amendment Act 2016. సో సుప్రీం కోర్ట్ చెప్పింది ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయమని చేసేసారు. సో దిస్ అండ్ ఇన్ ది ఎక్స్టెండెడ్ హొరైజన్ ఆఫ్ ఆర్టికల్ 24, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చైల్డ్ లేబర్. నా ఆర్టికల్ 25 రిలీజియస్ది చూద్దాం. ఈ రిలీజియస్ది లైక్ ఏమేమి ఎక్స్పాండెడ్ అయినాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ 25 అనేది ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ కన్సైజ్ అండ్ ఫ్రీ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ వన్స్ రిలీజన్. ఇదైతే తెలుసు కదా. Now, Article 25 guarantees the religious freedom of an individual like all other rights. The state can restrict fundamental rights on the grounds of public order, decency, morality, health and other interests. సో 25 ఏం చెప్తుంది? రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టచ్చు అని చెప్తుంది. ప్రాక్టీస్ ప్రొపగేట్ ఎట్లా చెప్తుందో రెస్ట్రిక్షన్స్ కూడా అట్లనే పెట్టచ్చు అని చెప్తుంది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ విల్ కమ్ ఇన్ అండ్ సుప్రీం కోర్ట్ చెప్తుంది ఇవన్నీ. సుప్రీం కోర్ట్ చెప్తుంది ఇక్కడ నుంచి ఏం చెప్తుంది అని అంటే, ద prescription of school uniforms do not violate the petitioner's fundamental rights guaranteed under Article 19 freedom of expression and Article 21 right to privacy and Article 25 in the school uniform అనేది ఏదైతే లైక్ ఒక స్కూల్ కనుక ఇది యూనిఫామ్ అని చెప్పింది అనుకోండి, దిస్ డజంట్ వైలేట్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 కూడా యాడ్ చేసుకోండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కూల్ ఒక సాఫ్రాన్ పెట్టింది ఆర్ఎల్స్ గ్రీన్ పెట్టింది అనుకోండి, లైక్ ఇది గ్రీన్ అనేది ఆ రిలీజియన్కి సంబంధించింది, బ్లూ అనేది ఈ రిలీజియన్కి సంబంధించింది, మేము ఇది వేసుకోము అని చెప్పడం అనేది కుదరదు. సో అలా ఒకవేళ దిస్ ఇస్ ఫాతిమా తహసిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2018లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే, ఇన్స్టిట్యూషన్ వర్సెస్ ఇండివిజువల్ పిటిషనర్ ఇచ్చిన దానికి ఇన్స్టిట్యూషన్ కంబైన్డ్గా కలెక్టివ్ రైట్స్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్ వుడ్ గివెన్ సుప్రీమసీ ఓవర్ ద ఇండివిజువల్ రైట్స్ ఆఫ్ ద పిటిషనర్. ఓకే, ఇది నౌ ఇన్ శిశుర్ముత్ కేస్ ఇన్ 1954 డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అని వచ్చింది. మరి ఇట్లా అని అంటే లైక్ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ కనుక మొత్తం లైక్ ఇప్పుడు హిందువులు మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ అయింది కదా, అట్లా హిందువులు మంగళసూత్రం ధరించి మా స్కూల్కి రావద్దు, టీచర్లు బొట్టు పెట్టుకొని రావద్దు, లేకపోతే ఇట్లా ఒక టెక్నికల్ గ్రౌండ్స్ లేకుండా కనుక ఇట్లా ఇంపోజ్ చేసింది అనుకోండి, సో దట్ ఈస్ అగైన్స్ట్ ఎ రిలీజన్. సో ఇక్కడ సుప్రీంకోర్టుకి ఏం చేయాలి అక్కడ బేసిక్ స్ట్రక్చర్ పట్టుకొచ్చింది కదా, సో అట్లా ఇక్కడ ఎసెన్షియాలిటీ పట్టుకొచ్చింది. ఎసెన్షియాలిటీ ఏంటి అని అంటే, ఈ కాన్సెప్ట్ అనేది లేకపోతే ఈ రిలీజియన్కి ఏమన్నా నష్టమా, ఏం నష్టం లేకపోతే తీసేయి, ఫాలో కాకు. ఏదైనా నష్టం రిలీజన్ మొత్తానికి నష్టపోయేటట్టుంటే తీయకు. ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ వీ హ్యావ్ సీన్ దిస్ ఇన్ శబరిమల కేసులో ఉమెన్ ఎంట్రీ ఇన్ టు ద అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది హిందూ రిలీజన్ మొత్తానికి, ఓన్లీ ఆ టెంపుల్కి స్పెసిఫిక్గా అయితే ఎస్ దట్ ఈస్ ఎసెన్షియల్. హిందూ రిలీజన్ మొత్తానికి ఇది ఎసెన్షియలా, వేరే అన్ని టెంపుల్స్లో ఎంట్రీ లేదా ఉంది. సో దిస్ ఈస్ నాట్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ అని చెప్పి తీసేసింది. ఎస్ ఈవెన్ దెర్ ఆర్ నెగటివ్స్ అండ్ పాజిటివ్స్, బట్ మనం కాన్సెప్ట్ లాగా చూద్దాం ఇక్కడ. నౌ it was invented by Supreme Court, held that the term religion will cover the rituals and practices of integral to the religion and took up itself the responsibility of determining the essential and non-essential. ఈ essential non-essential ఎవరు చెప్తారు? సుప్రీం కోర్ట్ చెప్తుందట. నా ఇప్పుడు ట్రిపుల్ తలాక్ కూడా అట్లనే తీసేసింది కదా. ట్రిపుల్ తలాక్ గనక తీసేస్తే ముస్లిం కమ్యూనిటీకి ఏమన్నా ప్రాబ్లమా? రిలీజన్కి దెబ్బనా? లేదు. దిస్ ఇస్ జస్ట్ ఏ వర్డ్. దిస్ ఇస్ నాట్ ద ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ. సో ఆబ్వియస్లీ ట్రిపుల్ తలాక్ తీసేయమని తీసేసిండ్రు అట్లా. నా రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్.
రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ కింద సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ 3 కండిషన్స్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్. ఫస్ట్, అదొక రిలీజియస్ ఇన్స్టిట్యూట్ కావడానికి ఏముండాలి అంటే కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఎ సర్టెన్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్. ఒక సర్టెన్ బిలీఫ్స్తోని కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ స్టార్ట్ చేసి ఉండాలి దాన్ని. అండ్ దట్ ఈస్ అ కామన్ ఆర్గనైజేషన్. థర్డ్, అంటే అందరూ కలిసి ఒక్కంది కాదు, ఇది కామన్ ఆర్గనైజేషన్. నౌ డెసిగ్నేటెడ్ బై డిస్టింక్ట్ నేమ్, దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉండాలి. సో దీస్ 3 ఉంటే దెన్ వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ రిలీజియస్ ఆర్గనైజేషన్. నౌ ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. నౌ సుప్రీం కోర్ట్ దీనికి ఏం ఎక్స్టెన్షన్ ఇచ్చింది, ఇక్కడ రాయడం మర్చిపోతే చూడండి, దీస్ ఆర్ ఎక్స్టెన్షన్ హారిజాన్స్. సుప్రీం కోర్ట్ దీనికి ఏం ఎక్స్టెన్షన్ ఇచ్చిందంటే రైట్ టు కంట్రోల్ ద లాంగ్వేజ్ ఇంక్లూడ్స్ ద రైట్ టు ఎటిక్విట్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఇక్కడ మైనారిటీస్ అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్ టు కంట్రోల్ ద లాంగ్వేజ్ ఇంక్లూడ్స్ ద రైట్ టు ఎటిక్విట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్. హెన్స్ ద పొలిటికల్ స్పీచెస్ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ నాట్ అగైన్స్ ద ప్రజెంటేషన్. ఇది జనరల్ ఏంది అంటే రిలీజియన్ కానీ లాంగ్వేజ్ని కానీ బేస్ చేసుకొని పొలిటికల్ స్పీచెస్ ఇస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం తప్పు, ఆ క్యాండిడేట్ని అనర్హుడిగా ప్రకటించాలి. సో దీని మీద ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ కూడా పీఎం వాజ్ స్పీకింగ్ బేస్డ్ ఆన్ ద రిలీజన్ అని చెప్పి, లేదు క్యాస్ట్ బేసిస్ మీద రాహుల్ గాంధీ మాట్లాడుతుందని చెప్పి వీళ్ళు ఇది జరిగింది కదా. సో అట్లా లాంగ్వేజ్ బేసిస్ మీద కనుక ఇప్పుడు తమిళనాడులో కనుక హిందీ మనం చదవద్దు, తమిళే మనం భాష, తమిళ్కే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి తమిళనాడులో కనుక వీళ్ళు ఇట్లా పొలిటికల్ స్పీచెస్ ఇచ్చిండ్రు అనుకో, దట్ ఈస్ నాట్ అగెనెస్ట్ ద ఆర్పిఏ 1951. ఎందుకు నాట్ అగెనెస్ట్ అంటే ఆర్టికల్ 29 ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ వన్స్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది లైక్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అనేది కాన్స్టిట్యూషన్ లేదు, సుప్రీం కోర్ట్. దట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ హారిజాన్. నౌ సుప్రీం కోర్ట్, this act is necessary restrict the minorities but applicable to the sections of the people which includes majorities as well. ఇక్కడ రైట్ టు మైనారిటీస్ అనే ఉన్నది కదా, కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే మైనారిటీస్కి మాత్రమే కాదు, సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటాను. సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే మైనారిటీస్ కావచ్చు, మెజారిటీ కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కనుక వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని కానీ వాళ్ళ యొక్క కల్చర్ని కానీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా స్పీచ్లు ఇచ్చినా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ నాట్ అగైన్స్ ద ఫండమెంటల్, దట్ ఈస్ దేర్ ఫండమెంటల్ రైట్ టు ప్రొటెక్ట్ దేర్ కల్చర్ అండ్ లాంగ్వేజ్. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. నౌ ఆర్టికల్ 30 రైట్ టు మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మలంకర సిర్రన్ క్యాథలిక్ కాలేజ్ కేసు 2007 Supreme Court has given a summary to the general principles. ఇది ఒక సమ్మరీ రాసింది బాస్, లైక్ దిస్ యూ క్యాన్ ఫైండ్ ఇట్ ఇన్ యువర్ లక్ష్మీకాంత్. నేను ఇక్కడ జనరల్గా ఒక రెఫరెన్స్ ఇస్తున్నా అంతే. సమ్మరీ టు ద జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎట్లా రైట్ టు మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దిస్ ఇస్ ఇన్ కాన్స్టిట్యూషన్. బట్ ఈ రైట్ ఉన్నది కదా, ఈ రైట్ని ప్రాపర్ వేలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మాత్రం సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసు గుర్తుండాలా అవసరం లేదు. బట్ ఆర్టికల్ 30 అని చెప్పి ఈ లైక్ రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బట్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద జనరల్ ప్రిన్సిపల్స్ హౌ ద రైట్ టు బి యూటిలైజ్డ్, హౌ టు అడ్మినిస్టర్ అండ్ ఎస్టాబ్లిష్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ ఎక్స్టెండెడ్ ద హొరిజన్ ఆఫ్ ఆర్టికల్ 30. డన్, ఇట్లా రాసుకోవచ్చా? Now article 32 constitutional remedies, దీనికి ఎక్స్టెన్షన్ ఏం లేదు, దిస్ ఆర్ లైక్ దే ఆర్ యాజ్ ఇట్ ఈస్. నౌ ఉన్నా కానీ పెద్దగా అవసరం లేదు బాస్, ఇక్కడ 30 వరకు రాసేసరికి దట్ ఈస్ గుడ్ ఇనఫ్ టు గో అన్నమాట. ఆర్టికల్ 33 ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్, 34 మార్షల్ లా, 35 ఓన్లీ పార్లమెంట్ క్యాన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్, నో హ్యాస్ ద పవర్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ or make the laws regarding the fundamental rights. States cannot do that. That is article 35. So hopefully I wish I have covered the actual confusing part of the fundamental rights, that is expanded horizons ante endi అని చెప్పేసి లైక్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ. that I have finished. నేచర్ అండ్ స్కోప్ని కూడా ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి, that I have finished. And enforceability against state and otherwise, this is in what Lakshmikant, if you are going through the polity మీద అంతా ఫినిష్ చేయాలి అనుకుంటే go through Lakshmikant, and the rest of the things are already there well mentioned in the Lakshmikant. So వెళ్ళండి. ఎస్ ఐ విల్ ఫినిష్ దిస్, బట్ దీన్ని ఫినిష్ చేసేందుకు ఇట్ విల్ టేక్ టైం బాస్. నేను రేపటి నుంచి లైక్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. సో హిస్టరీది ఫినిష్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది అందరూ ఆల్రెడీ పాలిటీకి ప్రిలిమ్స్లో కూడా ఇవన్నీ చదివేసి వచ్చిండ్రు. ఇక్కడ కన్ఫ్యూజింగ్ మెయిన్స్కి స్పెసిఫిక్గా ఉన్నది. ఇక్కడ ఏమున్నదంటే కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అనేది మనం ప్రిలిమ్స్కి చదవలేదు. ఇక్కడ నేచర్ అండ్ స్కోప్ అనేది చదవలేదు. మనకి ఫండమెంటల్ రైట్స్ బుక్ మొత్తం చదివినా నేచర్ అండ్ స్కోప్ ఏంది చదవలేదు. ఎక్స్పాండింగ్ హారిజాన్స్ అనేవి జనరల్గా చదివినాం కానీ ఇంత స్పెసిఫిక్గా మనం బుక్లో లేదు. అండ్ మిగతా ఇక్కడ ఉన్నాయన్నీ స్పెసిఫిక్గా బుక్లు ఉన్నాయి. సో యూ గో త్రూ దాట్.
మీరు ఇది కవర్ చేయరా 100% అంటే ఎస్ ఐ విల్ డెఫినెట్లీ కవర్. నేను లైక్ ఐమ్ రైటింగ్ అండ్ గివింగ్ యూ దట్ ఐ విల్ డెఫినెట్లీ కవర్ దిస్ పార్ట్స్, బట్ నాట్ నౌ. ఐ హ్యావ్ టు ఫినిష్ హిస్టరీ పేపర్ 1 మొత్తం ఫినిష్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ కమ్ టు సొసైటీ ఎలాగో అయిపోయింది, దెన్ ఐ విల్ కమ్ టు పాలిటీ ఇన్ పేపర్ 2 అండ్ విల్ ఫినిష్ దిస్. సో ఇట్ విల్ టేక్ లైక్ హార్డ్లీ 15 days. ఇఫ్ యూ వాంట్ కంటిన్యూ విత్ మై హిస్టరీ సిరీస్ లైక్ యూ క్యాన్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. విల్ స్టార్ట్ విత్ ద హిస్టరీ సిరీస్. దాంట్లో మాత్రం ఇంకా ఎటువంటిది లేదు, ఎటువంటి లైక్ ఇట్లా ఏంది మధ్యలో ఆపి మళ్ళీ ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళడం అనేది లేదు. ద రీజన్ ఈజ్ దాట్ హిస్టరీలో వీఆర్ గోయింగ్ టు లైక్ పేపర్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు ఆపుతున్నా అంటే లిటరల్గా నాకు ఒక 50+ people హ్యావ్ సజెస్టెడ్ మీ దాట్ లైక్ ప్లీజ్ స్టాప్ దిస్. లైక్ మా గ్రూప్లో ఒక 80 మంది ఉన్నారు బాస్ ఛానల్లో. లైక్ దాంట్లో నుంచి 50% అనుకోండి, 50 members కాదు, ఒక 30+ members వరకు నాకు అడిగిండ్రు అన్నమాట. పాలిటీ మాకు వచ్చు, పాలిటీ ప్రిలిమ్స్లో చేసినాం, మాకు ఇక్కడిక్కడ డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయండి ఫస్ట్ అని చెప్పి. సో హిస్టరీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద హిస్టరీ. సో విల్ ఫినిష్ ద హిస్టరీ సూన్ అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ if you have come till here, so obviously you are liking our content and మీకు నచ్చినట్టే ఇక్కడ వరకు వచ్చిండ్రు అని అంటే, సో ప్లీజ్ వైల్ గోయింగ్ బ్యాక్, please try to like, comment, share and subscribe to our channel. And for daily answer writing and evaluation or peer evaluation or evaluation by me, please join this channel. We keep writing daily and this is the schedule which we are writing daily. Schedule matram ide nadustundi. Schedule lo etuvanti teda ledu. Schedule lo history em start avadu, polity e nadustundi. Okay, so go with this thing. So schedule will go in this way. Dini kuda mana telegram group lo upload chesa, so this will go in that way. Chalo, thank guys, thank you very much.